तकरीबन 2 साल के वक्फे के बाद तेलंगाना की हुक्मरान जमात टीआरएस की जानिब से 27 अप्रैल को बड़े पैमाने पर यौम तासीस तकारीब मनाई जाएंगी। टीआरएस के सदर व वज़ीर आला चंद्रशेखर राव ने फैसला किया है कि हैदराबाद इंटरनेशनल कन्वेंशन सेंटर यानी HICC में ये तकारीब मुनक़िद की जाएँ। उन्होंने पार्टी के तमाम कायदीन और नुमाइंदों को हिदायत दी है कि वो इस इजलास में शिरकत करें। रियासती काबीना के अरकान, लोकसभा राज्यसभा के अरकान, MLC MLAs, TRS की रियासती आमिला के अरकान, कारपोरेशन के सदूर नशीन, ज़िलाई यूनिट्स के सदर, ज़िला परिषद सदूर नशीन भी इस इजलास में शिरकत करेंगे। DCCB और DCMS के सदूर नशीन, डिस्ट्रिक्ट लाइब्रेरी सदूर, डिस्ट्रिक्ट रैतु बंधु समिति के सरबराहान, ख़वातीन कोऑर्डिनेटर्स, ZPTC अरकान और दीगर भी इसमें शिरकत करेंगे। साबिक़ वज़रा, अरकान पार्लियामेंट, अरकान असम्बली और अरकान कौंसिल को खुसूसी मदुईन बनाया गया है। KCR यौम तासीस तकारीब का आगाज़ पार्टी परचम लहराते हुए करेंगे। बाद अज़ां वो खैर मक़दमी खिताब भी करेंगे और 11 करारदादें भी पेश करेंगे। इस इजलास में इन करारदादों पर मुबाहिस होंगी और इन करारदादों को मंजूर किया जाएगा। इस इजलास का अख्तिताम शाम में होगा। इस तकरीब को अहमियत हासिल हो गई है क्योंकि आइंदा साल रियासती असम्बली के इंतखाबात होने वाले हैं। तकरीबन 2 साल के वक्फे के बाद TRS अपना यौम तासीस तकरीब मना रही है। ये तकारीब बड़े पैमाने पर मनाई जा रही हैं। इन तकारीब को कोविड की वजह से मुलतवी कर दिया गया था। తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరపడం అనేది ఒక ఆనవాయితీగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక పండుగ మాదిరిగా జరుపుకుంటూ ఉండడం అనేది గత 20 సంవత్సరాలుగా జరిగింది. మరి ఏప్రిల్ 27, 2022వ సంవత్సరం పార్టీ ఏర్పడి కరెక్ట్గా 21 ఏళ్ళు పూర్తి చేసుకొని 22వ ఏట అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈసారి ప్రతినిధుల సభని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC మాదాపూర్లో నిర్వహించాలని మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు KCR గారు నిర్ణయించడం జరిగింది. ప్రతినిధుల మహాసభలో రాష్ట్ర పార్టీ యొక్క కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలో ఉండే గౌరవ మంత్రివర్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ, లోక్సభ, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు, గౌరవనీయులైన జిల్లా సహకార బ్యాంకు మరియు DCMSల అధ్యక్షులు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు మరియు మేయర్లు, గౌరవనీయులైన ZPTCలు మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మహిళా కోఆర్డినేటర్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, వీరందరినీ కూడా డెలిగేట్ సభకి, ప్రతినిధుల సభకి మరి రాష్ట్ర పార్టీ తరఫున ఆహ్వానాలు పంపుతూ ఉన్నాం. మొత్తంగా ఒక 3000 దాకా ప్రతినిధులు ఈ సభకి హాజరవుతారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లకు సంబంధించి రేపు ఒక సమావేశాన్ని నగరానికి సంబంధించిన GHMC ప్రాంతంలో, GHMC పరిధిలో, ఎందుకంటే ఈ ఉత్సవం జరగబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాసనసభ్యులతో, గౌరవ మంత్రివర్యులతో, శాసన మండలి సభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులతో రేపు మధ్యాహ్నం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ సమావేశంలో ఏ కమిటీలు ఉండాలి, ఏమేం చేయాలి అనేది కూడా, ఏ రకంగా కార్యక్రమం ఉండాలి అనేది కూడా రేపు నిర్ణయం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ప్లీనరీలో మరి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి, రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా TRS పార్టీ విధానాలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద కానీ, అన్నింటి మీద TRS పార్టీ తన వైఖరిని ప్రస్ఫుటం చేసే విధంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు KCR గారి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం దయచేసి నేను TRS పార్టీ కార్యకర్తలను కోరేదేమంటే,
ఎవరెవరికైతే ఆహ్వానాలు వస్తాయో ఎవరెవరైతే, ఎందుకంటే ఇది పార్టీ జనరల్ బాడీ సమావేశం కాబట్టి వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. వారికి ఆహ్వానాలు పంపుతాం, వారికి పాసులు కూడా ఉంటాయి. మిగతా వారు వచ్చినా కొంత అసౌకర్యం ఉంటుంది, ఎందుకంటే వారిని అనుమతించబడరు. కాబట్టి దయచేసి ఆహ్వానాలు అందిన వారు మాత్రమే మరి చేరుకోవాలని విజ్ఞప్తి. 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఎందుకంటే పరిమితమైన సంఖ్యలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది కాబట్టి గ్రామ శాఖల అధ్యక్షులు ఎక్కడికక్కడ వారి వారి గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, పతాకావిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ ఘనంగా జరపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉండే 3,618 పట్టణాల్లో, పట్టణ వార్డులలో, డివిజన్లలో అక్కడ వార్డు కమిటీలు, డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో 3,618 చోట్ల పతాకావిష్కరణ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ మరి జెండా ఆవిష్కరణ ఘనంగా జరపాలని, బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని కూడా జరుపుకుందామని చెప్పి रियासती वजीर निरंजन रेड्डी से चप्पाडंडी प्राइमरी कोऑपरेटिव सोसाइटी गवर्निंग बॉडी के अरकान ने मुलाकात की। चप्पाडंडी प्राइमरी कोऑपरेटिव सोसाइटी को साल 2019-20 में कौमी सतह पर नेफसॉप अवार्ड मिलने पर निरंजन रेड्डी ने मुबारकबाद पेश की। इस अवार्ड की मसरत में ये मुलाकात हुई। इस मौके पर निरंजन रेड्डी ने मसरत का इजहार किया। उन्होंने कहा कि एसोसिएशन के क़याम के बाद से किसानों की बुनियादी कोऑपरेटिव सोसाइटीज़ तमाम के लिए मिसाल बन रही हैं और किसानों के लिए बेहतर खिदमत की अंजामदही को यकीनी बनाया जा रहा है। सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी ने अपनी धान की पैदावार कम कीमत में फरोख्त करने वाले किसानों को बोनस देने का मुतालबा किया। उन्होंने मीडिया से बात करते हुए इल्ज़ाम लगाया कि राइस मिलर्स किसानों को लूट रहे हैं। हुकूमत ने राइस मिलर्स के साथ साजबाज कर लिया है। उन्होंने इस वाक़े की CBCID के ज़रिए तहक़ीक़ात करवाने का भी मुतालबा किया। సంస్థ నిర్ధారించి చెప్పడం జరిగింది. పార్లమెంట్లో నా ప్రశ్నకే సమాధానం ఇవ్వడం జరిగింది. రెండవది 2018 నుంచి 2022 వరకే రైతు బీమా పథకం ద్వారా 74,000 మందికి లబ్ధి చేకూరి 74,000 మంది రైతులు చచ్చిపోతే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్వయంగా తన ట్విట్టర్ను వేదికగా తెలంగాణ సమాజానికి నిస్సిగ్గుగా చెప్పిండు. ఇదే కాదు, టీఆర్ఎస్ పార్టీ అవతరణ రోజు, కేసీఆర్ గారి జన్మదినం రోజు టీఆర్ఎస్ పార్టీ అన్ని పత్రికలల్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలలో ప్రకటనలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, గోవాలో కొంకణి భాషలు ఇచ్చిండ్రు, గుజరాత్లో గుజరాత్ భాషలు ఇచ్చారు, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ లాంటి ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఆ యొక్క స్థానిక భాషలలో పత్రికా ప్రకటనలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో 2018 నుంచి 2022 వరకు 74,000 మంది రైతులు చచ్చిపోయినరు. రైతు బీమా పథకంలో 5 లక్షల రూపాయల దాకా వాళ్ళ కుటుంబాలకు సహాయాన్ని అందించిన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలు ఖర్చు. सदर PCC रेवंत रेड्डी ने रामायणपेट में मां और बेटे की खुदसोजी के वाक़े की तहक़ीक़ात का मुतालबा किया। पद्मा नामी खातून और इसके बेटे संतोष ने लॉज में खुदसोजी कर ली थी। सदर PCC ने उनके अरकान ख़ानदान से फ़ोन पर बात की और उनको पुरसा दिया। उन्होंने कहा कि कांग्रेस की जानिब से उनकी मदद की जाएगी। उन्होंने इस वाक़े के ज़िम्मेदारों के ख़िलाफ़ सख्त कार्रवाई करने का भी मुतालबा किया। YSR तेलंगाना पार्टी की सरबराह YS शर्मिला की प्रजा प्रस्थानम यात्रा 58वें दिन में दाखिल हो गई है। ये यात्रा कुत्तागुड़म हलके में जारी है। सुजाता नगर मंडल के पुराने अंजैया कैंप से इस यात्रा का आज आगाज़ हुआ, जिसने मुख्तलिफ इलाकों का अहाता किया। दोपहर में किसानों के मसाइल पर शर्मिला ने धरने में हिस्सा लिया। जगह जगह आवाम की जानिब से उनका शानदार इस्तकबाल किया गया। शर्मिला ने अवामी मसाइल से वाकिफियत हासिल की।
कांग्रेस कायद जग्गा रेड्डी ने वजीर ट्रांसपोर्ट पुवाड़ा अजय कुमार को बरतरफ करने का मुतालबा किया। उन्होंने कहा कि अजय कुमार ने गुज़िश्ता 3 बरसों के दौरान जिला खम्मम के कई कांग्रेसी कायदीन और कारकुनों को झूठे मुकदमात में फंसाया है। सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का की जानिब से इस सिलसिले में डीजीपी से मुलाकात करते हुए शिकायत करने पर भी कोई कार्रवाई नहीं की गई। उन्होंने खम्मम में बीजेपी कारकुन की खुदकुशी के वाक़े को अफसोसनाक करार दिया। उन्होंने पुवाड़ा अजय कुमार को जुनूनी भी करार दिया और कहा कि गुज़िश्ता 3 बरस से खम्मम पुलिस की हरासानी के वाक़यात में इजाफा हुआ है। మేము గతంలో నేను బడ్డి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి గారు మేము సిఎల్పి పక్షాన అనేక సందర్భాల్లో మేము డీజీపీ గారు కూడా అపాయింట్మెంట్ అడిగినాం. ఒక 5-6 సార్లు అపాయింట్మెంట్ అడిగినాం. 6వ సారికి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పువ్వాడ అజయ్ మినిస్ట్రియల్ హోదాలో హరాస్మెంట్ చేస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు, పీడీ యాక్టులు పెడుతున్నాడు, ఇళ్లలో ఉండనిస్తలేరు, వీళ్ళందరినీ వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, కొందరైతే జైళ్లలో పెట్టారు, ఇది అన్యాయం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి గారు స్వయంగా చెప్పినా కూడా డీజీపీ మహేందర్ రెడ్డి అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మేము అది గమనించినాం. అసలు మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక కొంతకాలము అందరూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు ఆ మంత్రి పువ్వాడ చేయాల్సింది చేస్తానున్నాడు. అల్టిమేట్ ఏంటంటే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండొద్దు అనేది అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినోడే కదా. కానీ నేనేమంటున్నానంటే ఈ పువ్వాడ అజయ్ అనేవాడు అసలు ముఖ్యమంత్రి గారు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కాలే. గతంలో కంప్లైంట్లు డీజీపీ గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాలు ఇచ్చినే ఉన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలను హరాస్మెంట్ చేస్తున్నారని మరి అవన్నీ పక్కకు పెట్టి అది ఆల్రెడీ రిపోర్ట్ ఉంది డీజీపీ దగ్గర. ఆ రిపోర్ట్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారు తెప్పించుకోలే. నిన్న బీజేపీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నాడు. గత 3 ఏళ్ళ అతను మంత్రి అయిన కాడి నుంచి ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో ఆ రిపోర్టు ముఖ్యమంత్రి ఈ పార్టీ తెప్పించుకొని నిన్న ఈ ఆత్మాహుతి ఈ బాబు ఎవరైతే చనిపోయిండో అసలు దీని మీద ఈ పార్టీకే సీఎం ముఖ్యమంత్రి గారు పువ్వాడ అజయ్ని సస్పెండ్ చేయాలి. అసలు ఈ పార్టీకి మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలి. అట్లాగే అసలు ఇది కొంత ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఇంకా కాలయాపన చేయొద్దు కేసీఆర్ గారు. ఎందుకంటే అది మీ ప్రభుత్వానికి మీకే మచ్చ వస్తుంది. అది మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండి అసలు రాష్ట్రం వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే ఉండదని అనేక బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. शहर हैदराबाद में अंडों की कीमतों में बतदरीज कमी पर तशवीश का इजहार करते हुए बशीरबाग में पोल्ट्री फार्मर्स ने सड़क पर अंडों को फेंकते हुए अनोखा एहतजाज किया। उन्होंने इस मौके पर हुकूमत पर शदीद बरहमी का इजहार किया और नारेबाजी की। उन्होंने कहा कि अंडों की कीमतों में कमी से उनको भारी नुकसानात उठाना पड़ रहा है। सैयद अहमद पाशा खादरी एमएलए ने तालाब चंचलम इलाके में मस्जिद तलहा के करीब रमज़ान तोहफ़ा किट्स की तकसीम अमल में लाई। संतोष नगर डिवीज़न में मस्जिद सईदुस्सैयदैन में किट्स तकसीम की गई। इस मौके पर मजलिसी कारपोरेटर मुजफ्फर हुसैन, एमएलसी मिर्ज़ा रियाजुल हसन आफंदी के अलावा इब्तदाई मजालिस के सुदूर और मोतमदीन भी मौजूद थे। रैन बाज़ार डिवीज़न में भी ये किट्स तकसीम किए गए। इस मौके पर रैन बाज़ार कारपोरेटर वासिउद्दीन भी मौजूद थे। सैयद अहमद पाशा खादरी ने याकूत महल थिएटर के करीब भी गरीबों में ये किट्स तकसीम किए। इस मौके पर मुकामी इब्तदाई मजालिस के सुदूर और मोतमदीन और सरगर्म कारकुनान भी मौजूद थे। डायरेक्ट ज़कात मूवमेंट के बानी व कन्वीनर IT प्रोफेशनल मंसूर अली ने कहा कि हर साल तेलंगाना में 1200 करोड़ रुपए की ज़कात निकाली जाती है। 80-90% ज़कात ताहम हर साल ज़ाया होती है और मुस्तहिक़ तक नहीं पहुंच पाती। उन्होंने कहा कि गूगल पर किसी भी गरीब का डेटा दस्तयाब नहीं है, जिस पर उन्होंने वर्चुअल डायरेक्टरी की तैयारी की शुरुआत का फ़ैसला किया। इसके लिए उन्होंने डोमेन तक बुक किया। इस पर बाज़ वॉलंटियर्स की मदद से कई हज़ार ख़ानदानों का डेटा जमा करते हुए उनका अहाता किया गया।
दुनिया के किसी भी कोने से कोई भी फ़र्द रास्त तौर पर इन गरीब अफराद से राब्ता कायम करते हुए अपनी ज़कात दे सकता है। उन्होंने इसको एक तहरीक करार दिया और कहा कि इसका मकसद ज़कात के सिलसिले में आवाम में बेदारी पैदा करना है। इसका एक और अहम मकसद आवाम को ये बताना है कि गरीब तक रास्त पहुँचकर ज़कात दी जा सकती है। हर साल तेलंगाना में 1200 करोड़ की ज़कात निकलती है। 80 to 90% ज़कात हर साल वेस्ट होती है और मुस्तहक तक नहीं पहुंचती। गूगल पे आपको सर्च करने पर हर चीज़ मिलती है, यानी गूगल पे आपको प्लम्बर मिलता, डॉक्टर मिलता, इंजीनियर मिलता, आपको दवा मिलती, आपको रिश्ते मिलते, आपको हर चीज़ मिलती, लेकिन गूगल पे सर्च करने से आपको गरीब नहीं मिलता। ये इंतहाई अफसोस की बात है। पूरे वर्ल्ड में बड़े से बड़े ऑर्गेनाइजेशंस ये दावा करते हैं कि वो गरीबों की मदद करते हैं, लेकिन कोई भी अपनी वेबसाइट पे गरीब के ताल्लुक से कोई डायरेक्ट इन्फॉर्मेशन नहीं देता। क्यों? क्योंकि अगर गरीब और अमीर को मिला दिया जाए तो फिर ऑर्गेनाइजेशंस का फ़ायदा नहीं होगा। तो जब मैंने गौर किया कि गूगल पे किसी भी वेबसाइट पे किसी भी गरीब का डेटाबेस या उसका कॉन्टैक्ट एड्रेस या बैंक अकाउंट नहीं है, तो मैंने ये इरादा किया एज एन IT प्रोफेशनल कि क्यों ना एक वर्चुअल डायरेक्टरी शुरू की जाए। डायरेक्ट ज़कात मूवमेंट की शुरुआत इसी से हुई थी। तो मैंने पहले एक डोमेन बुक किया directzakat.com और उस पर जो है ना कुछ वॉलंटियर्स की मदद से अल्हम्दुलिल्लाह अभी तक हम लोगों ने कई हज़ार फैमिलीज़ का डेटाबेस जमा किया है। कोई भी दुनिया के किसी भी कोने से जाकर डायरेक्ट गरीब के साथ राब्ता क़ायम कर सकता है और वहाँ पे उसकी पूरी की पूरी इन्फॉर्मेशन आपको मिल जाएगी। जैसे डायरेक्ट ज़कात मूवमेंट एक अवामी तहरीक है जिसका मकसद लोगों में ज़कात के ताल्लुक से अवेयरनेस क्रिएट करना है। डायरेक्ट ज़कात मूवमेंट का जो मेन मकसद है वो लोगों को ये समझाना है कि ज़कात आप गरीब तक रास्त पहुँच कर दें, और हमारा नारा शुरू से यही रहा है कि आपकी ज़कात का पहला हकदार जो है वो आपका अपना गरीब रिश्तेदार है, जो अहादीस नबवी से भी जो है ना साबित है। और ज़कात जब आप दे रहे हैं तो किसी को तोड़ तोड़ कर ज़कात ना दें, और ज़कात के मामले में आप बहुत सारी जो है ना जो एहतियाती चीज़ें हैं उसको मलहूज़ रखें ताकि ज़कात गरीब तक डायरेक्ट पहुंच सके। और डायरेक्ट ज़कात मूवमेंट एक जो तहरीक है वो हम लोग कभी भी जो है ना कोई ज़कात कलेक्ट नहीं करते। ये कुछ जो है ना पॉइंट्स हैं जो आप लोगों को मालूम होना ज़रूरी है। डायरेक्ट ज़कात मूवमेंट किसी से ज़कात कलेक्ट नहीं करता। डायरेक्ट ज़कात मूवमेंट किसी को कारोबार लगा के नहीं देता। डायरेक्ट ज़कात मूवमेंट किसी को राशन नहीं बांटता। डायरेक्ट ज़कात मूवमेंट सिर्फ़ और सिर्फ अवेयरनेस क्रिएट करता है कि ज़कात कैसे खर्च करें, और ज़कात में जो है ना जो शराइत हैं जो शरीयत में हैं उसके मुताबिक हम लोग जो है लोगों को अवेयरनेस क्रिएट करके ये बताते कि ज़कात देने से पहले आप कुछ पॉइंट्स हैं जिसको उसका आप लिहाज रखें, जिसके बगैर आपकी ज़कात मुकम्मिल नहीं होती। वो ये है कि पहला हकदार रिश्तेदार है, दूसरा ज़कात देते वक्त तमलीग ज़रूरी है, क्योंकि चारों इमामों का यह मुत्तफ़िक़ा फ़ैसला और फतवा है कि ज़कात जब तक आप लेने वाले को उस ज़कात के अखम का मालिक नहीं बनाता, जब तक आपकी ज़कात अदा नहीं होती। अखिल भारतीय गौ सेवा फाउंडेशन के सदर बालाकृष्ण गुरु स्वामी ने कहा है कि गायों की अहमियत के सिलसिले में एक तकरीब मुनक़िद की जाएगी। उन्होंने IS सदन लक्ष्मी नगर कॉलोनी में मीडिया से बात करते हुए कहा कि गायों की अहमियत को उजागर करने की ज़रूरत है। साथ ही उन्होंने गाय को कौमी जानवर करार देने का भी मुतालबा किया। केरला के पलक्कड़ ज़िले में एक शख्स को मस्जिद में जुमे की नमाज की अदायगी के बाद वापसी के दौरान दिन दहाड़े कत्ल कर दिया गया। मकतूल की शिनाख्त PFI के कारकुन 45 साला ज़ुबैर के तौर पर की गई है। ज़ुबैर के मस्जिद से निकलते ही कार में वहां पहुंचे अफराद ने उन पर हमला कर दिया। ज़ुबैर अपने वालिद के साथ मोटरसाइकिल पर सवार हो रहे थे। उनको शदीद ज़ख्मी हालत में दवाखाना मुंतकिल किया गया, जहां डॉक्टर्स ने मुआयने के बाद उन्हें मुर्दा करार दिया, जबकि ज़ुबैर के वालिद की हालत ख़तरे से बाहर बताई गई है। पुलिस ने हमलावरों की तलाश शुरू कर दी है। रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी KT रामाराव ने कहा कि सेक्रेटरीट में मंदिर भी बनेगा और मस्जिद भी बनेगी, नीज एक चर्च भी बनने जा रहा है। KT रामाराव का यह बयान इतवार को ट्विटर पर एक शख्स के सवाल के जवाब में आया, जिसमें उसने पूछा था कि आखिर सेक्रेटरीट में मंदिर भी बनेगी या नहीं। KT रामाराव ने कहा कि रियासती चीफ मिनिस्टर के चंद्रशेखर राव तमाम मज़ाहब का यकसा एहतराम करते हैं और वो मज़हब की सियासत नहीं करते। वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी ने मज़ीद कहा कि सेक्रेटरीट में 2 मसाजिद और एक मंदिर को
मुनज़्ज़म करना पड़ा था और चीफ मिनिस्टर को इस वाक़े पर शदीद अफसोस है। चीफ मिनिस्टर ने इन मजहबी मकामात की दोबारा तामीर का वादा भी किया था। तेलंगाना राष्ट्रीय समिति के कारकुन सदर केटी रामाराव का पीर को होने वाला दौरे खम्भम मुलतवी कर दिया गया है। पार्टी जराये के मुताबिक उनके आइंदा दौरे की तारीख का मुताबिक ऐलान किया जाएगा। खम्भम में बीजेपी के ट्रेड यूनियन लीडर साई गणेश की खुदकुशी के बाद पैदाशुदा हालात के तहत इस दौरे को मंसूख करना पड़ा। मुतवफ़ी ने अपनी मौत के लिए रियासती वज़ीर ट्रांसपोर्ट अजय कुमार को जिम्मेदार ठहराया है, जिनका ताल्लुक ज़िले खम्भम से है। बीजेपी ने वज़ीर ट्रांसपोर्ट के खिलाफ मुकदमा दर्ज करने की मांग की है और उनके रिहाजगाह के सामने लगातार एहतजाज जारी रखे हुए। पुराने शहर में 2 नौजवानों में लड़ाई के दौरान एक 15 साल लड़के की मौत हो गई। बताया जाता है कि हफ्ता और इतवार की दरमियानी शब पुराने शहर के अंधेरी गली मुगलपुरा में मरने वाले की शिनाख्त नवाज अहमद की हैसियत से की गई है। पुलिस मुगलपुरा ने लाश को पोस्टमार्टम के लिए रवाना कर दिया और मुकदमा दर्ज करते हुए मसरूफ़ तहकीकात है। एक और दूसरे वाक़े में मेजाजपल्ली में एक शख्स फैसल को उसके खरीदार ने चाकू घोंपकर हलाक कर दिया। बताया जाता है कि फैसल उस शख्स से 50 रुपये उधार लिए थे, जो अदा करने से इनकार कर रहा था। भुवनगिर के एक मौतशुदा होमगार्ड रामकृष्णा की लाश सिद्दीपेट के एक पुलिस स्टेशन के अहाते में मुश्तबा हालत में दस्तयाब हुई। शुबा किया जाता है कि उसका गीरत की खातिर कत्ल किया गया हो। रामकृष्णा ने, जिसका ताल्लुक पसमानदा तबकात से है, एक आला ज़ात की लड़की भार्गवी से 2020 में शादी की थी। भार्गवी ने अपनी शादी के वक्त उसके खानदान वालों की तरफ से जान को लाख खतरे से पुलिस को आगाह भी किया था। रामकृष्णा 2 दिन कबल अपने घर से लापता हो गया था। पुलिस सिद्दीपेट ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने पाकिस्तान में इंसानियत की खिदमत अंजाम देने वाली बिल्किस ईदी के इंतकाल पर गहरे दुख का इज़हार किया है। उन्होंने कहा कि मोहतरमा बिल्किस और उनके शौहर अब्दुल सत्तार ईदी ने अपनी खिदमत के जरिए लोगों के दिलों को छू लिया था। वज़ीर-ए-आज़म ने अपने ट्वीट में कहा कि हिंदुस्तानी अवाम भी बिल्किस ईदी की खिदमत को याद रखेंगे।